ఇక్కడున్న అమ్మవారికి 700 సంవత్సరాల చరిత్రనే ఉంది. హైదరాబాద్ నగరం నిర్మాణం జరగక ముందు నుంచి ఈ అమ్మవారు ఇక్కడైతే వెలిసారు. హలో గైస్, వెల్కమ్ టు 30 days 30 temples డే 19 ఇన్ హైదరాబాద్. ఇదే బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్. ఈ ఆలయ చరిత్ర ఏంటంటే 700 సంవత్సరాల క్రితం ఒక రైతు తన పొలంలో బావిని త్రవ్వుతూ ఉండగా బండరాయి అడ్డు వచ్చినట్లు అనిపించింది. ఏంటా అని చూస్తే అమ్మవారి ఆకృతి అయితే కనిపించింది. అమ్మవారి విగ్రహాన్ని ఒడ్డుకు తీసుకురావాలని అనుకుంటే కొంచెం కూడా కదట్లేదు. అప్పుడు శివశక్తుల సలహా మేరకు అమ్మవారికి అక్కడి నుంచే పూజలు చేశారు. శివశక్తులే అమ్మవారిని ఎల్లమ్మ తల్లిగా గుర్తించారు. ఆ టైంలో ఆ ప్రాంతాన్ని బెహలూన్ ఖాన్ గూడ అని పిలిచేవారు. బెహలూన్ ఖాన్ గూడ కాస్త బల్కంపేటగా మారి అమ్మవారిని బల్కంపేట ఎల్లమ్మగా కొలుస్తున్నారు. అప్పటి సంస్థాన అధీశుడైన రాజా శివరాజ్ బహదూర్ 1919 లో ఆలయాన్ని అయితే నిర్మించాడు. అమ్మవారి శిరస్సు భాగం నుంచి నిత్యం జలధార వస్తుంది. ఆ పవిత్ర జలంతో ఇల్లుని శుద్ధి చేసుకుంటే అనారోగ్య సమస్యలు, దుష్ట శక్తులు పారిపోతాయని చెప్పి నమ్మకం. ప్రతి మంగళవారం, శుక్రవారం, ఆదివారం భక్తులైతే ఎక్కువగా వస్తుంటారు. హైదరాబాద్ లో జరిగే బోనాల టైంలో 3వ వారం బల్కంపేట ఎల్లమ్మ తల్లికి బోనాలు అయితే ఎల్లుతారు. టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 6 AM to 1 PM, ఈవినింగ్ 3 PM to 8:30 PM. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.